City. Love Shots on Radio City 91.1 FM. ఇది ఓ అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న ఘటన. ఆమె మాటల్లోనే విందాం. నేను అందంగా ఉంటా, పద్ధతైన అమ్మాయిని. ఇదిగోండి, ఈ మాట నేను గొప్ప కోసం చెప్పుకోవడం లేదు. చాలా మంది నాతో అన్నమాటే మీతో చెబుతున్నా. అయితే రోజులో ఒక్క పూటైనా సరే పస్తులుండాల్సిన పేదరికం మాది. అయినా సరే పరువుకు ప్రాణమిచ్చే కుటుంబం. బాగా చదివి పెద్ద జాబ్ సంపాదించి మా కష్టాలన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయాలనేది నా కోరిక. అయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నా డ్రీమ్ని చిదిమేశాయని చెప్పుకోవచ్చు. మంచి ఉద్యోగం చేస్తూ మంచి మనసున్న అబ్బాయి ఎవరైనా తారసపడితే బాగుణ్ణు, పెళ్లాడితే చాలా బాగుంటుంది లైఫ్ అనే ఆశ నాలో మొదలయ్యింది. దేవుడు నా మాట విన్నాడేమో అనిపించింది. ఓసారి నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. అయితే వాళ్ళ అన్నయ్య ఎదురుపడ్డాడు. నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. మా చెల్లెలతో ఏం పని, ఏమైనా చెప్పమంటావా అని అడిగాడు. నేను వచ్చిన పని అతనితో చెప్పాను. అయితే ఆ మరుసటి రోజు నుంచే అతను నన్ను ఫాలో అవడం గమనించాను. అయినా సరే ఇగ్నోర్ చేశాను. ఇంకోసారి అలా చేయకు అని వార్నింగ్ కూడా ఇచ్చాను. వింటే కదా. అతని తీరు నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ లోపల మాత్రం ఏదో తెలియని హ్యాపీనెస్. నేను కూడా ఇక మెల్లగా తనతో మాటలు కలిపాను. కొన్నాళ్లకు ముంబైలో ఉన్న మా రిలేటివ్స్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ మాట నేనతనికి చెప్పగానే చాలా బాధపడిపోయాడు. మళ్ళీ ఎప్పుడొస్తావు, నిన్ను చూడకుండా నేనుండగలనా అని తనంటుంటే నాపై ఎంత అభిమానం పెంచుకున్నాడా అనిపించింది. రైలెక్కే ముందు స్టేషన్కి కూడా వచ్చాడు. సెండాఫ్ ఇచ్చాడు. రైలు కనుమరుగయ్యేంత వరకు నన్నే అలా చూస్తూ ఉండిపోయాడు. అక్కడికెళ్ళాక రోజూ నాకు తనే గుర్తొచ్చేవాడు. అతడి మాటలు, నాకు దగ్గరయ్యేందుకు చేసే ప్రయత్నాలే గుర్తొచ్చేవి. కొన్నాళ్లకు తన నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. నాతో మాట్లాడాలని తను ఎంతగా తప్పిస్తున్నాడో అర్థమయ్యింది. అతని మాటలు విని నా గుండె బరువెక్కిపోయింది. ఇక ఊరి నుండి వస్తూనే అతడి గుండెలపై వాలిపోయాను. ఇక మనం ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఎంతో పేదరికంలో ఉన్న అమ్మాయికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. మా పెండ్లికి వాళ్ళింట్లో కూడా ఓకే అన్నారు. మా అమ్మానాన్నలకు చెప్పే ధైర్యం లేక తగిన టైం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఈలోపే జరిగింది ఓ అనర్థం. ఓ రోజు బయటకెళ్ళి వచ్చిన అమ్మ బాధగా నాతో ఓ విషయం చెప్పింది. చిన్నప్పుడు నీతో కలిసి చదువుకున్న గీత ఒక అబ్బాయితో వెళ్ళిపోయిందే అని. గీత ప్రేమ సంగతి నాకు తెలుసు. అది చెప్పకుండా పెద్దవాళ్లు పెండ్లికి ఒప్పుకుంటే ఇంత దూరం వచ్చేది కాదుగా. అయితే ఈ విషయం మా అమ్మకు చెప్పకుండా పెద్దవాళ్లు తమ పెండ్లికి ఒప్పుకుంటే ఇంత దూరం వచ్చేది కాదుగా అన్నాను ఏమీ తెలియనట్టు. ఆ విషయాన్నే పొడిగించి మా ప్రేమ సంగతి కూడా చెప్పాలని నా ప్లాన్. అయితే నోర్మయ్, కన్నవాళ్ల గురించి ఆలోచించని కూతురు ఓ కూతురేనా? నువ్వే గనక ఇలాంటి పని చేస్తుంటే మేం ఉరేసుకొని చచ్చేవాళ్లం అంది కోపంగా. అమ్మా నాన్నలది అన్నంత పని చేయగలిగిన కఠిన మనస్తత్వం. ఇక చెప్పకనే వారి నిర్ణయం నాకు చెప్పేశారు. నాకిక ఏ దారి కనిపించలేదు. రకరకాలుగా ఆలోచించాను. వాళ్ళని ఒప్పించలేను. నన్నిష్టపడ్డవాడు కట్నం వద్దన్నా అతని తల్లిదండ్రులకు నాపై కోపం ఉంటుందేమో అనిపించింది. ఇందర్నీ బాధపెట్టడం, ఇలాంటి పరిస్థితుల్ని ఎదిరించడం నా వల్ల కాదేమో అనిపించింది. మర్నాడే తనని కలిసి మన పెండ్లి జరగదని చెప్పేశాను. ఈ మాట చెబుతుంటే అతను చిన్నగా నవ్వాడు. ఎందుకో తెలుసా? తమ పెద్దవాళ్లు మా ఇంటికి వచ్చి మా పెద్దలని ఒప్పించి పెండ్లి చేసుకునే ప్లాన్ అతను ఆల్రెడీ చేసేశానని, వాళ్ళ పెద్దలకు మా ప్రేమ విషయంలో ఎటువంటి అభ్యంతరమూ లేదని విని ఆ మాటలతో ఎంతో సంతోషించాను. ఇక మా అమ్మానాన్నల బదులు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. Radio City. Radio City. Podcast. Radio City.